జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయానిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. భగవానుడకు వాసుదేవుని కొరకు, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణల కొరకు మనస్సులో నమస్కారమను భావన చేయుచున్నాము. ఆ నామములు గల 4 వ్యూహములకు నమస్కారము. ఓ దేవా, నీకు మనస్సులో నమస్కారమును భావన చేయుచున్నాను. 6th Canto, 16th Chapter, 18th Prayer. భగవద్బంధులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 6వ స్కంధము 12వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు వృత్రాసుర సంహారంలో భాగంగా వృత్రాసుడు పుట్టిన తర్వాత తన యొక్క పరాక్రమాన్ని గమనించి దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించారు. తర్వాత ఆ శ్రీహరి యొక్క సమాధానం ఏంటో మనం ఇవాళ తెలుసుకుందాం. ఓ దేవతలారా, మీరు చేసిన స్తోత్రముచే సంతుష్టి నందినాను. మీరు చేసిన ఈ స్తోత్రమును చేసిన వారికి నా యందు భక్తి కలుగును. నేను సంతసించినచో పొందుటకు శక్యముగానిది ఏదీయునూ ఉండదు. నన్ను పొందుట కంటే వేరొక ప్రయోజనము లేకుండా సేవించడి వారు నా నుండి ఏమీయూ కోరరు. అనుభవించడి శబ్దాది విషయములు పురుషుడు కోరి పొందదగినవి కావు. కాని ఇంద్రియ పరవశుడగు పురుషుడు తాను దేనిని కోరి పొందవలెనో ఎరుంగడు. అట్టి శబ్దాదులను తన మేలు ఎరుంగక కోరిన వారికి వానినే వసంగినవాడు ఉత్తముడు కాదు. నిరతిశయ పురుషార్థమును ఎరింగినవాడు దానిని ఎరుంగక కేవలము కర్మలనే చేయవలనడి కోరెడి వారికి కర్మలయందు ఆసక్తిని కలిగింపరాదు. వైద్యుడు రోగికి ఇష్టము కదా అని అపద్యమును తినమని చెప్పడు కదా. అందుచే నేను వృత్తుని చంపుటకు నా అంత నేను సిద్ధపడరాదు. అయినను ఓ ఇంద్ర, మీరు వెళ్ళి దధ్యంచుడు అనడి ఋషిని శరీరమును ఒసంగుమని యాచింపుడు. అతని శరీరము విద్య, వ్రతము, తపస్సు అనువానిచే శ్రేష్టమైనది. ఆ శరీరముచే మీరు మీ కోరికను సాధింపగలరు. అధర్వరణుడు అగు దధీచి అను ఋషి ప్రవర్గ్యము అనడి విద్యయందును బ్రహ్మ విద్యయందును సమర్థుడై ఉండెను. అశ్వినీ దేవతలు అతని వద్దకు వెళ్ళి ఆ విద్యను తమకు ఒసంగుమని ప్రార్థించిరి. అతడు, ఇప్పుడు నేను యజ్ఞము చేయుచున్నాను, ఉపదేశింపరాదు, తర్వాత రండు ఉపదేశించెదను అనెను. ఇంద్రుడు ఆ విషయము నిరింగి అశ్విని దేవతలకు ఆ విద్యచే అతిశయము కలుగునని సహింపలేక దధ్యంచుని దగ్గరకు వెళ్ళి, ఆ విద్యను నీవు ఎవ్వరినీ ఉపదేశింపవలదు. ఉపదేశించితివా, నీ శిరస్సును ఛేదింతును అనెను. తరువాత కొంతకాలమునకు అశ్విని దేవతలు దధ్యంచుని వద్దకు వచ్చి ఉపదేశింపమని కోరిరి. ఇంద్రుడు తన శిరస్సును ఛేదించును, అందుచే చెప్పజాలను అని దధ్యంచుడు చెప్పెను. అప్పుడు అశ్విని దేవతలు, ఇప్పుడే నీ శిరస్సును ఛేదించి అశ్వశిరస్సును నీకు సంధించి ఉంచెదము. దానితో మాకు విద్యను ఉపదేశింపము. అప్పుడు ఇంద్రుడు వచ్చి నీ శిరస్సును ఛేదించును. ఛేదింపబడిన శిరస్సు అశ్వశిరస్సు కనుక సహజమైన నీ శిరస్సు మరల నీకు సంధించి మేము రక్షణ ఒసంగుదుము అని పలికిరి. అట్లే అని వారికి దధ్యంచుడు ఆ విద్యను ఉపదేశించెను. ఇంద్రుడు శిరస్సును ఛేదించెను. అశ్వినీ దేవతలు అతని శిరస్సును సంధించిరి. అశ్వశిరముతో దదీచి ఉపదేశించిన బ్రహ్మ విద్యను అశ్వశిరము అని ప్రసిద్ధము. ఆ విద్యచే అశ్వినీ దేవతలకు అమరత్వం వచ్చెను. అట్లే అధర్వణుడగు దధీచి నారాయణ కవచమును విశ్వరూపను కొసంగెను.
విశ్వరూపుడు నీకు వసంగినాడు కదా. ఇట్లు దధీచి బ్రహ్మ విద్యను నారాయణ కవచమును ఎరింగిన మహాప్రభావశాలి. అందుచే అతని శరీరము సారవంతమైనది. అతడు ధర్మజ్ఞుడు. యాచించిన వారి కోరికను తిరస్కరింపడు. మీరు యాచించినచో అతని అవయవమును వసంగును. ఆ దధీచి అవయములతో విశ్వకర్మ ఒక ఆయుధమును తయారు చేయును. ఆ ఆయుధమును ధరించి ఇంద్రుడు వృత్రాసుని శిరస్సును ఛేదింపగలడు. అతడు చనిపోయినచో మీ తేజస్సులు, మీ ఆయుధములు మీకు వచ్చును. నన్ను ఆశ్రయించిన మిమ్మలను వృత్రుడు ఏమీ చేయజాలడు. మీకు మంగళమవుగాక. ఇట్లు శ్రీహరి ఇంద్రునకు ఉపదేశించి వారు చూచుచుండగా అంతర్ధానమాయెను. ఇంద్రుడు శ్రీహరి చెప్పినట్లు దధీచి వద్దకు వెళ్ళి అతని అవయవములను యాచించెను. అతడు అథర్వుని పుత్రుడు. పరబ్రహ్మముని మననము చేయుచు శరీరమునందు మమకారం లేనివాడు. అతడు వారి కోరికను విని నవ్వుచూ ఇట్లనెను: ఓ దేవతలారా, దేహము ధరించు వారికి దేహము వీడునప్పుడు కలిగడి క్లేశము మీకు తెలియనిది కాదు. లోకంలో జీవింపవలనని కోరు వారికి దేహము కంటే ప్రియమైనది వేరొకటి ఉండదు. అట్టి దేహమును సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చి యాచించినను వసంగుటకు ఎవ్వడునూ అంగీకరింపడు అని వారు కోరిన కోరికను తిరస్కరించు వాని వలె మాటాడెను. దేవతలు ఆ మాటలు విని ఇట్లు పలుకుచున్నారు: ఓ బ్రహ్మస్వరూపుడా, నీవు పుణ్యశ్లోకులు కీర్తించు చరిత్ర గలవాడవు. ప్రాణులపై దయగల మీ వంటి వారికి విడవశక్యముగానిది ఏదీనూ ఉండదు. వారు దేనిని అయినను వదలుటకు జంకరు. లోకములో మానవుడు స్వార్థపరుడు. ఒకరి బాధను గుర్తించడు. తనకు కావలసిన దానిని కోరుచుండును. దాత సమర్థుడై దానగుణము గలవాడగుట చేత ఇవ్వను అనలేడు. అందుచేత మేము అడుగుట మా స్వభావమునకు తగినది, ఇచ్చుట నీ స్వభావమునకు తగినది. కావున నీవు వసంగుదువని మేము భావించుచున్నాము. అప్పుడు దధీచి, మీరు ఏమందురో అని నేను మీ కోరికను తిరస్కరించి తిని, ప్రారబ్ధకర్మ పూర్తి కాగానే ఆత్మ తనంత తానే శరీరమును వదిలిపోవును. అట్టి దానిని మీ కార్యము నెరవేర్చుటకు వసంగుట నాకు ఆనందమే. ఒకనాడు నశించడి శరీరమును ఒకరికి మేలు కలిగించుటకు భూతదయచే ఇచ్చుట మానవునకు కర్తవ్యం. భూతములకు మేలు కలిగించుటకు, ధర్మమును ఆర్జించుటకు, కీర్తిని పొందుటకు అవసరమైనచో అస్థిరమగు తన శరీరమును ఎవడు వసంగుడో వానిని చూచి స్థావరములు, చెట్లు, కొండలు కూడా జాలిపడును. ఒక ప్రాణి యొక్క శోకమునకు శోకింపక, ఒక ప్రాణికి కలిగిన సంతోషమునకు సంతోషింపక జీవించుట మెచ్చదగినది కాదు. ఉత్తములైన మహాపురుషులు సేవించు అవ్యయముగు ధర్మము ఒకరి హర్షము చూచి హర్షించుట, ఒకరి శోకమును చూచి శోకించుట. ఈ శరీరము ఒకనాడు నశించునదే. ఇప్పుడు ఇది ఎప్పుడైనను కుక్కలకు, నక్కలకు ఉపయోగపడునదే. అట్టి శరీరముతో ఒకరికి ఉపయోగపడక ఎవడు జీవించునో వాని జీవితము నిందింపదగినది, శోకింపదగినది. ఇట్లు దధీచి శరీరమును ఒకరికి ఉపయోగించుటకు అర్పించుట కంటే తనకు ధన్యత లేదని నిశ్చయించుకొనినాడు. ఆత్మను పరమాత్మయందు నిలిపి తన శరీరమును వీడెను. ఇంద్రియములు, మనస్సును, బుద్ధిని విషయముల నుండి వెనుకకు మరలించినాడు. తన ఆత్మ పరమాత్మ ఆత్మగలది అను తత్వమును దర్శించి పరమాత్మయే తాను అను దర్శనము గల వాడాయెను. పుణ్యపాపమును దూరము చేసుకునినాడు. యోగధారణచే శరీరమును నిష్క్రమించినాడు. దేహమును గూర్చిన స్మరణము లేక పరంధామమును చేరినాడు. ఇంద్రుడు దధీచి యొక్క ఎముకలను విశ్వకర్మ కొసంగగా అతడు వజ్రాయుధమును జన్మించెను. దానియందు భగవానుని దివ్య తేజస్సు ప్రవేశించెను. ఇంద్రుడు దేవతలందరిచే పరివేష్టింపబడి
3 లోకములను ఆనందింపజేయుచు ఐరావతమును ఎక్కి వృత్తుని చంపుటకు బయలుదేరెను. వృత్రుడు అసురుల సంఘములతో సేనానాయకులతో పరివేష్టింపబడి ఉండెను. ఇంద్రుడు ప్రళయకాల రుద్రుని వలె వృత్రునిపైకేగెను. దేవతలకు అసురులకు అతి తీవ్రమగు యుద్ధము జరిగెను. ఇది మొదటి 4 యుగములలో త్రేతాయుగారంభ కాలములో జరిగెను. రుద్రులు, అసురులు, ఆదిత్యులు, అశ్వినీ దేవతలు, పితృదేవతలు, అగ్నులు, మరుత్తులు, బుభువులు, సాధ్యులు, విశ్వేదేవులు ఇంద్రునితో ఉండిరి. ఇంద్రుడు వజ్రమును దాల్చి అత్యధికమగు కాంతితో ప్రకాశించుచుండెను. వృత్రుడు మొదలగు అసురులు అతన్ని సహింపలేకపోయిరి. నముచి, శంబరుడు, అనర్వడు, దిమూర్ధ్వుడు, వృషభుడు, అంబలుడు, హయగ్రీవుడు, శంఖశిరుడు, విప్రచిత్తి, అయోముఖుడు, పులోముడు, వృషపర్వుడు, హేలి, ఉత్కలుడు మొదలగు రాక్షసులందరూ వృత్తుని వెంట ఉండిరి. దైత్యులు, దానవులు, యక్షులు, సుమాలి, మాలి మొదలగు వారందరూ యుద్ధభూమిలో ఇంద్రునికెదురుగా వచ్చి నిలిచిరి. వారందరూ గదా మొదలగు ఆయుధములు ధరించి ఏమియూ బెదరని వారై సింహగర్జనము చేయిచు దేవతలను సంహరించుచుండిరి. అసురులు వేసిన బాణములు ఒకదాని వెంట ఒకటి వెడలి దేవతలను కప్పివేయుటచే మబ్బులచే కప్పబడిన నక్షత్రముల వలె దేవతలు కనపడకుండిరి. దేవతలు కూడా సిద్ధహస్తులై శీఘ్రముగా వేల కొలది బాణములు ప్రయోగించి అసురులు బాణములు తమకు అంటకుండా ఛేదించుండిరి. అస్త్రశస్త్రములు క్షీణింపగా కొండ శిఖరములతో, చెట్లతో, రాళ్లతో అసురులు దేవసైన్యమును ఎదిరించసాగిరి. దేవతలు వాటిని కూడా పూర్వం వలె ఛేదించుచుండిరి. వృత్రుడు తమ సైన్యమునకు నాథుడై ఉండుట చేత అసురుడు ధైర్యముగా ఉండిరి. కాని తమ వారందరూ ఆయుధములు చేతను ఇతరములగు వాని చేతను చనిపోవుడుంట చూచి అసురుడు భయమునందిరి. భగవానుడు అనుకూలుడై ఉండుట చేత దేవతలకు వీరి అస్త్రములు ఏమీయూ తగలలేదు. అసురుల ప్రయాసములన్నీయు వ్యర్థములాయెను. క్షుద్రములు, పరుషములు, అమంగళకరములగు మనసును బాధించడి మాటలు కృష్ణభక్తులను ఎట్లు బాధింపజాలవో అట్లే అసురుల అస్త్రముల దేవతలను అంటజాలక దురమగు ఉండెను. అసురుల ప్రయత్నము వ్యర్థమగుటచే వారి గర్వము తగ్గెను. తమ నాయకుడగు వృత్రుని వదిలి పారిపోవలని సిద్ధపడిరి. పారిపోవుచున్న తన సైనికులను చూచి వృత్రుడు ప్రశస్తమైన మనసు గలవాడై వారితో ఇలా చెప్తున్నాడు. పారిపోతున్నటువంటి ఆ రాక్షసులను చూస్తూ వృత్రుడు ఏమి చెప్పాడో మనం తర్వాత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.